స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ వాక్యం ధ్యానిస్తుండగా నీ వాక్యం సత్యం బోధించి మా మనోన్నతులు తెరవమని ఏసునామమున ప్రార్థించి పెడుతున్నాను స్వామి. ఆమేన్. 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 ప్రార్థించిన వారందరికీ దేవుని నామమున శుభములు. ప్రియక దేవుడు తన కృప తన ఆదరణము కలిగించాలని ప్రార్థిస్తూ, మా ప్రార్థన వినే దేవుడు, ఫ్రస్ట్రేషన్ అవసరం లేదు, విజ్ఞాపన చేసుకుందాం. మన మనసు మన హృదయం దేవుడికి ఎరుక. గాడ్ నోస్ ఇట్. లెట్ us look to the Lord. ప్రార్థించిన వారందరికీ వందనాలు. నిజమే, చాలా కాలం ఎదురు చూస్తున్నాం, కానీ there is no frustration for us. We patiently wait at the feet of the Lord. సిక్కక ప్రార్థిద్దాం. దేవుని చిత్తం ఏమైందో దాన్ని వెతుక్కుందాం. దేవుని మనస్సు ఎరిగి ఉందాం. Don't worry. What God wants us to do, God will do. I don't want you to be frustrated. Rather, be patient at the feet of the Lord. దేవుని చిత్తం అనేది ఎట్లా జరుగుతుందంటే, ఆయన కార్యము ఆయన జరిగించుకున్నట్టుకు ఒకసారి హెచ్చిస్తాడు, ఒకసారి తగ్గిస్తాడు, ఒకసారి బాధిస్తాడు, ఒకసారి కృపను కలిగజేసి సంతోషం కలిగించేస్తాడు. నిలకడ కలిగి వేచి ఉండి ప్రభు యొద్ద ప్రార్థించి గోదావరికి. Let us not command God, but let us plead with God. Let us plead with God, not to command God. And let us go to the feet of the Lord with humility and humbleness. హృదయములు ప్రభువునకు సమర్పించుకొని విశ్వాసంతో ప్రార్థించేద్దాం, వాక్యం ధ్యానిద్దాం. దేవుని బిడ్డలారా, మంచి అంశం ఇది. వన్ ఆఫ్ ద బిగ్ డాక్ట్రిన్స్, సిద్ధాంతం బైబిల్లో. ఈ బైబిల్ తెరిచిపెట్టుకోవాలి, ఎందుకంటే ఇది దాదాపు ఉరికేది కాదు, ఇది గ్రహించాలి. కొన్ని ఎక్కువ రెఫరెన్సెస్ ఉంటాయి. ఇట్స్ అ టీచింగ్ మెసేజ్, ఎందుకంటే ఇది సిద్ధాంతం, ఇది డాక్ట్రిన్. చాలా మంది మన మన బైబిల్ గ్రంథకర్తలు, వ్యాఖ్యానకర్తలు ఓవర్ ద వరల్డ్ చాలా సార్లు దీని విషయం థియోలాజికల్ ఆర్గ్యుమెంట్స్ అయ్యాయి. దీంట్లో కొంతమంది చైల్డ్ బ్యాప్టిజం కారు, కొంతమంది ఈ బ్యాప్టిజం వారి సొంతంగా వాడుకోవడం, మా దగ్గర బాప్టిజం తీసుకుంటేనే నిజమైన బాప్టిజం చెప్పడం, ఇది చాలా విధాలుగా దీని విషయం వ్యాఖ్యానం చేయబడుతుందని నేను మీకు తెలియదు. మోస్ట్ డిబేటెడ్, ఐ డోంట్ సే కాంట్రవర్షియల్, బట్ ఇస్ ద మోస్ట్ డిబేటెడ్ డాక్ట్రిన్ ఇన్ ద బైబుల్. రెండో విషయం ఏంటంటే, ఇది చరిత్ర ఉంది దీనికి వెనుక. ఇప్పుడు మనము ఫాలో అవుతున్న బ్యాప్టిజం అనే సిద్ధాంతం ఒక విధానం ఏదైతే ఉంది, 16th centuryలో లూథర్ రిఫర్మేషన్ టైంలో ఇది చాలా మంది డిబేట్ చేశారు. కాల్వినిస్ట్ అంటారు, అంటే కాల్విన్ అనే ఒక మహా చర్చ్ ఫాదర్, ఆయన ఏమంటాడంటే, నో 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 క్రైస్ట్ ఇట్ ఈస్ ఇనిషియేషన్ ఇంటు ద విజిబుల్ చర్చ్ అండ్ కవెనెంట్ ఆఫ్ గ్రేస్ అంటాడు. అంటే కనబడుతున్నటువంటి బాహ్యమైన చర్చిలోనికి మెంబర్షిప్ గా చేర్చబడడం. అంటే ఇప్పుడు మనం అందరం చూసేది కూడా అదే. కనుక బాప్తిస్మం ద్వారా నీవు దేవుని నామం ధరించి పేరు పెట్టబడి నువ్వు సంఘంలో సభ్యుడిగా చేర్చబడి ఒక బాహ్యమైనటువంటి సంఘంలో ఒక సభ్యుడిగా ఉండడం. లూథర్ గారు ఏమంటారంటే, మార్టిన్ లూథర్ గారు ఏమంటారంటే, ఇట్ ఈస్ ఫెయిత్ అలోన్ అండ్ బై ఓన్లీ గ్రేస్ యు ఆర్ సేవ్డ్. కనుక బాప్తిజం అనేది ఒక బాహ్యమైనటువంటి కార్యక్రమం మాత్రమే. నిజమే, బాప్తిస్మం అనగా అంతరంగంలో జరుగుతున్నటువంటి విశ్వాస క్రియలకు బాహ్యమైన గుర్తు, అంతరంగంలో జరుగుతున్న ఆధ్యాత్మికమైనటువంటి ఒక మార్పునకు లేదా కార్యమునకు బాహ్యమైన గుర్తుగా చేయబడుతున్నది. ఇట్లా చాలా మంది చాలా విధాలుగా దీన్ని చెప్తూ వచ్చారు. మనం ఈ రోజున మరి చరిత్ర చూద్దాం. అసలు ఈ బాప్తిజం అనేది చరిత్రాత్మకంగా ఎట్లా వచ్చింది, రెండవది అసలు బాప్టిజం అంటే ఏంటిది కొన్ని వచనాల ద్వారా తెలుసుకుందాం. దాని తర్వాత మరణం పునరుత్థానం అనే దాని గురించి 3 భాగాలు మనం చూద్దాం. మొదటిది చరిత్ర. ఈ పాత నిబంధన కాలంలో ఈ 3rd and 4th centuries లో ఇది యూదులకు ఉన్నటువంటి ఒక ఆచారం ఏంటంటే, వాళ్ళ శుద్ధీకరణ అనేది ఆచారం. కడుగు కొనుట, శుద్ధి చేసుకునుట అనేది. ఇది ఎట్లంటే, ఆ దినాలలో ఎవరైనా సరే వేరే మతస్థులుగా ఉండి యూద మతస్థుల మతంలోనికి వారు ఒకవేళ రాగోరిన వారు శుద్ధీకరించేవారు. నేను మన ఎజికేల్ గ్రంథం 36 నేను శుద్ధ జలము చల్లి మిమ్మల్ని పరిశుద్ధులుగా చేసుకుంటాను అంటాడు. నా ఆత్మ నుంచి నీ హృదయంలో నా ఆత్మ నుంచి నాకు ఆజ్ఞ గైకొని వారుగా చేసుకుంటాను అంటాడు. అక్కడ ఏంటంటే, పాత నిబంధనలో శుద్ధీకరణ అనేది ఒక ప్రాముఖ్యమైన అంశం. కడుగుకొనుట, శుద్ధి చేయబడుట. అయితే ఆ పాత నిబంధన కాలంలో ఒక కోనేరు ఉండేది, ఒక నీటి ప్రవాహం. అంటే ఒక దగ్గర మడుగులాగా ఉండేది, కానీ ఆ మడుగు ఎప్పుడు పారుతూ ఉండేది. కొత్త నీరు వస్తుంది, పాత నీరు వెళ్ళిపోతూనే ఉంటుంది. అంటే ఇట్ ఈస్ బీయింగ్ క్లీన్స్డ్ ఆల్ ద టైమ్. ఆ నీరు వచ్చే స్థలంలో మిక్వా అంటారు. ఈ మిక్వా అనేటువంటి స్థలంలో నీరు ఉండేది.
మూడు రకాలైనటువంటి శుద్ధీకరణ. ఒకటి, స్త్రీ యొక్క పీరియడ్స్ టైం, ఆ యొక్క న్యాచురల్ పీరియడ్స్ టైంలో తాను పొందినటువంటి దానిలో నుండి విడుదల కలగడానికి కూడా విడుదల రోజున తను తాను శుద్ధీకరించుకోవాలి. రెండవది, మరణించిన వారి దగ్గరికి వెళ్ళి ముట్టుకున్న వారు కానీ వారిని తీసుకుని వెళ్ళిన వారు కానీ వారు కూడా వచ్చి శుద్ధీకరించుకోవాలి. బయట ఏ దేశం నుంచి అయినా వచ్చిన వారు ఆ గ్రామంలో ప్రవేశించేట ముందు వారిని శుద్ధీకరించుకొని లోపలికి రావాలి. మన భారతదేశంలో మనకి ఇది బ్యాక్గ్రౌండ్ ఉంది. మనకు ఊరు అవతల ఎప్పుడు ఒక బావి ఉండేది. ఊరు ప్రవేశంలో మనం ఊర్లో దిగిన వారు వచ్చి బాయికాడికి వెళ్ళి వారి కాళ్ళు కడుక్కొని ఊర్లోకి వచ్చేవారు. ఆ రీతిగానే మరి అది కాకుండా ఈ పాత నిబంధనల శుద్ధీకరణ అనేది, ఒకవేళ నువ్వు ఏమైనా తప్పు చేసినా పాపం చేసినా నువ్వు క్షమించబడినప్పుడు కూడా నువ్వు వెళ్ళి శుద్ధీకరించుకోవాలి. దిస్ ఈజ్ ది ఓల్డ్ టెస్టిమెంట్ లో 4వ సెంచరీ 2వ సెంచరీలో పాటించినటువంటి ఒక పద్ధతి. ఆ రీతిగా ఈ శుద్ధీకరణ అనేది వారిలో వచ్చింది. ఇప్పుడున్న బ్యాప్టిజం స్ట్రక్చర్ అనేది ఎప్పుడు వచ్చిందంటే 16th సెంచరీలో, 15th 16th సెంచరీలో రిఫర్మేషన్ అనే లూథర్ ద్వారా తెలియబడినప్పుడు అప్పుడు దీని చాలా డిబేట్ జరిగి దీన్ని అంగీకరించారు. దాని తర్వాత ఏమైందంటే రాను క్రమేణా యేసుక్రీస్తు ప్రభు సమయంలో కూడా ఇంకొక మార్పు ఉంది. యేసుక్రీస్తు ప్రభు కాడికి వచ్చేటప్పటికి 4వ సెంచరీ నుంచి మనం వస్తూ యేసు ప్రభు కాలంలో జరిగినటువంటి ఒక గొప్ప మార్పు ఏంటంటే, శుద్ధీకరణ అనే దానిలోనే నీళ్ళలోకి తీసుకుని వెళ్ళేవారు. ఈ మిక్వా అనే నీళ్ళలో, అంటే అదే అంటే పారుతున్న నీళ్ళలో, దిట్ షుడ్ బి ఫ్లోయింగ్ వాటర్, నాట్ అ స్టాగ్నేటెడ్ వాటర్. కనుక అందులో తీసుకుని వెళ్ళి చేసేవారు. అప్పుడు ఆ దినాలు వచ్చినటువంటి యేసు ప్రభువుల కాలంలో ఉన్నటువంటి ఒక పద్ధతి ఏంటంటే, బై గివింగ్ ద బ్యాప్టిజం యు ఆర్ నేమ్డ్ ద నేమ్ ఆఫ్ ద లీడర్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, యేసు సల్మనయ్య గారు ఉన్నారు, నీ లీడర్కి గురువుగా ఉన్నారు. మీరు నా యేసు సల్మన్ గురువుగా నేను చెప్పాలనుకుందాం. అప్పుడు నేనేం చేస్తానంటే, ఐ గివ్ యూ బ్యాప్టిజం, నాట్ ఇన్ ద ఫాదర్, నాట్ ఇన్ ద హోలీ స్పిరిట్, నథింగ్. ఐ గివ్ యూ అంటే నేను ముంచి, యు ఆర్ బీయింగ్ మేడ్ యాజ్ అ లీడర్. నీళ్ళలో ముంచుట ద్వారా యు బికమ్ మై డిసైపుల్స్. ఇది ఉన్నటువంటి ఒక పద్ధతి. అదే రీతిగా యేసుప్రభు కాలంలో కూడా యోహాను మొదట ఇచ్చాడు. యోహాను ఏం చేశాడు? నీళ్ళలో ముంచి యోహాను శిష్యులకు ఏం చేశాడు? యోహాను శిష్యులకు ఉన్న వారికి మారు మనసు పాప క్షమాపణ అనేటువంటి బాప్తిజం ఇచ్చాడు. ద ఫస్ట్ బాప్టిజం ద రికార్డెడ్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్, విజిబుల్ అండ్ రిటన్ బాప్తిజం ఏంటంటే యోహాను ఇచ్చినటువంటి బాప్తిజం. ఆయన దేని పేరు మీద ఇచ్చాడు? యేసు ప్రభు తండ్రి కుమారుడు తర్వాత మనకు చెప్పాడు. అక్కడ యోహానికి ఇచ్చినటువంటి బాప్తిజం ఏంటంటే, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ కొరకు వారిని యోహాను శిష్యులుగా ఆయన చేశాడు. But John did not use the Father, Son and the Holy Spirit. Then యేసు ప్రభు యొక్క బాప్తిజం మనం చూస్తాం. యోహాను ఏమంటాడు? నాయనగా వచ్చేవాడు నాకంటే గనుడు, ఆయన చెప్పుల వారు నేను యోగ్యుడను కాను, కానీ నేను మీకు నీటితో బాప్తిస్తున్నాను, ఆయన మీకు అగ్నితో బాప్తిస్తున్నాడు. అది రాబో బాప్తిస్మం అనగా పరిశుద్ధాత్మ బాప్తిస్మం. అక్కడ ఏమవుతుంది? యేసు ప్రభు వచ్చినప్పుడు దేవుడు పరలోకం దిగి వచ్చి పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఇస్తాడు. సో అక్కడేమైంది? యేసు ప్రభు ఏం చేశాడు? అక్కడికి వచ్చిన తర్వాత ఏమంటాడంటే, తర్వాత ద గ్రేట్ కమిషన్లోకి వస్తాడు. యేసు ప్రభు బాప్తిస్మం ఇచ్చినప్పుడు దేని కొరకు ఇచ్చాడు? అది దేవుని యొక్క కుమారుడు యేసుక్రీస్తు యొక్క సువార్త ప్రకటనకు ఇనిషియేషన్ గా పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై పరిపూర్ణతలోకి వచ్చాడు. ఏం పరిపూర్ణత? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు, వీరి ముగ్గురు త్రిత్వముగా కలిసి ఏక సమానంగా ఒక్కసారి పనిచేస్తూ ఉంటారు. ఆల్ ఆఫ్ దెమ్ వర్క్ టుగెదర్ ఇన్ టాండమ్, ఇన్ వన్నెస్. ఏంటిదంటే ఆ వన్నెస్ ఏంటిదంటే, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దిగి వచ్చి పరిపూర్ణమైనటువంటి త్రిత్వం ఏకదేవుడిగా ఈ భూలోకంలో దేవుని కార్యాన్ని ప్రారంభించినప్పుడు, ఇనిషియేషన్ ఫర్ ది సాల్వేషన్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్, మానవ రక్షణ కొరకు చేసినటువంటి రక్షణ కార్యక్రమం ఇది. ఐ థింక్ యూ అండర్స్టూడ్. నా ఈ బ్యాప్టిజం అనేది సువార్తలో యేసు ప్రభు అనగా ఈ శిష్యులతో చెప్పినటువంటిది కదా. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరిట బాప్తిస్మం ఇయ్యమంటాడు. నేను మీతో చెప్పిన సంగతులను వారికి బోధించుడి అంటాడు. 16వ అధ్యాయంలో మార్క్స్ వార్తలు కూడా అదే అంటాడు. సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరిట బాప్తిస్మం పొందమంటాడు. అదేవిధంగా
ఎఫెసీయులకు రాసిన పత్రిక దయచేసి బైబిల్ తెరవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి 8-9 వచనాలు. దయచేసి ఓపెన్ యువర్ బైబిల్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. మీరు విశ్వాసము చేత కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇది దేవుని వలన కలిగినది. ఈ బాప్తిస్మం అనేది మీ వలన కలిగినది కాదు, కానీ ఇది దేవుని వలన, దేవుని కృప వలనే మీకు ఇవ్వబడుతున్నది. కనుక కొత్త నిబంధనలోకి వచ్చేప్పటికి ఏమైందంటే, ఎవరి పేరునైతే బాప్తిస్మం ఇస్తారో వాళ్ళకి శిష్యులు కనుక మీరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఇవ్వమన్నప్పుడు ఎవరైతే బాప్తిజం పొందుతారో వారు క్రీస్తునికి చేర్చబడి దేవుని శిష్యులుగా పిలువబడతారు. ఎప్పుడైతే మారు మనసు పొంది పాప క్షమాపణలో ఒక నూతన సృష్టిగా చేయబడతావో అప్పుడు నువ్వు దేవుని కుమారులుగా పిలువబడుతున్నారు. సీ ద ట్రాన్సిషన్. బాప్తిస్మం పొందుట వలన దేవుని శిష్యులుగా చేర్చబడుతున్నారు. ఎప్పుడైతే నువ్వు నూతన సృష్టిగా మార్చబడి ఉంటావో, బాప్తిస్మం వలన ఒక నూతన స్వభావంలోకి మార్చబడి ఒక నూతన సృష్టిగా ఉంటావో, నీలో క్షేమము కలుగుతుందో, ఎప్పుడైతే నీ పాత స్వభావం పోయి నూతన స్వభావం మారుస్తుందో, నీవు దేవుని యొక్క కుమార్తెలుగా పిలువబడుతుంది. దట్ మీన్స్ యు హావ్ బీన్ బ్రాట్ నాట్ ఓన్లీ యాజ్ ది డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్, బట్ యు హావ్ బీన్ బ్రాట్ యాజ్ ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్. అందుకే క్యాల్విన్ ఏమంటారంటే, ఇట్ ఈస్ ఇనిషియేషన్ ఇన్ టు ద చర్చ్ ఫర్ ద మెంబర్షిప్ అండ్ ది అనగా సంఘంలో చేర్చబడి దేవుని యొక్క సాక్షిగా దేవుని బిడ్డగా ముందుకు సాగి వెళ్తున్నావు. ఇది చరిత్ర. వాట్ ఈస్ ది బాప్టిజం? కొన్ని వర్సెస్ మనం చూద్దాం, ఎందుకంటే ది టీచింగ్ మెసేజ్ తర్వాత చెప్తాను. బాప్టిజం ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్, అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇన్వర్డ్ మూవ్మెంట్. దయచేసి పేతురు గ్రంథం తీయండి. ఇట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసం యొక్క ప్రకటన. పేతురు గ్రంథం 3వ అధ్యాయం, 1 పేతురు 3వ అధ్యాయం 21వ వచనం. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా నా శరీర మాలిన్యమును తీసివేయట కాదు గాని క్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే కదా. క్రీస్తు యేసు కూడా మీరు పేతురు గ్రంథం 1 పేతురు 3వ అధ్యాయం 21వ వచనం. దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యమును తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలమున దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఆయన మనస్సాక్షినిచ్చే ప్రత్యుత్తరం అది ఏంటంటే, ఇది మలినము కడిగివేయట కాదు కానీ నీ మనసు శుద్ధి చేయబడడం. యువర్ మైండ్ ఈస్ బీయింగ్ క్లెన్స్డ్. శుద్ధి అంటే మురికి కడుక్కోవడం కాదు ఇది. బై బోత్ ద వర్డ్స్ ఆఫ్ ది బాప్టిజం యు ఆర్ బీయింగ్ క్లెన్స్డ్. యువర్ హార్ట్ ఇస్ క్లెన్స్డ్, యువర్ మైండ్ ఇస్ క్లెన్స్డ్. నీ జీవితం అంతయు అనగా నీ యొక్క నీ పరమార్థం అంతయు శుద్ధి చేయబడడం. ఇంకా చూడండి, baptism is nothing but only being cleansed bodily, but it is being cleansed spiritually. It is an establishment of relationship with God. ఒక నూతన పరచబడి దేవునితో ఒక నూతన సంబంధంలోనికి చేర్చబడు. అపొస్తలుల కార్యములు 22వ అధ్యాయం 16వ వచనం. ఎవరైనా ఒకటి చదవండి దయచేసి. అపొస్తలుల కార్యములు 22:16వ వచనం. గనుక నీవు తడువు చేయుట ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములను కడిగి వేసుకొనుమని చెప్పాను. తడువు చేయక లేచి నీ పాపములను కడిగి వేసుకొనుమని చెప్పాను. కడిగి వేసుకో. Baptism is nothing but is an exemplary thing where you are seen as being washed away from your sins. నీ పాపములు కడిగి వేసుకో. ఇంకోటి చూడండి, గలతీ 3:27. గలతీ 3:27.
క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ ఉన్నారు. క్రీస్తును ధరించి బాప్తిసంలో క్రీస్తును ధరించుకునడం, పాపములు కడిగి వేయడమే కాల్సింది, నీవు క్రీస్తును ధరించుకునడం. Baptism is nothing but you are wearing the Christ in your life. నువ్వు క్రీస్తును ధరించుకొని ఉన్నావు. బాప్తిసం ద్వారా నువ్వు క్రీస్తులో ఐక్యపరచబడి, నీవును ఆయనను ఐక్యపరచబడి ఏక శరీరంలో ఏక మనసులో క్రీస్తు యేసుకలిగిన మనసు కలిగి ఉండే జీవితం మీద ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-6 వచనాలు చదువుకుందాం. 4వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు. శరీరం ఒకటే, ఆత్మయు ఒకటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ నిండుటకు పిలువబడితిరి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒకటే. There is no second baptism. Second baptism is duplication of God. ఎప్పుడైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరిట ఇనిషియేషన్ చేయబడుతుందో, పరలోకమందున తండ్రి యొక్క తత్వాన్ని ఏకత్వంలో తీసుకుని తండ్రి నామముగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నామంలో ఒక్కసారి ప్రతిష్ఠిస్తే దానికి డూప్లికేషన్ లేదండి. ఇచ్చువారిని బట్టి కాదు, ఇవ్వబడిన నామమును బట్టి దీనికి ఆధిక్యత, ఇవ్వబడిన నామమును బట్టి దీనికి కృప. మా దగ్గరకు వస్తే సత్యం పంచం బాప్టిజం అని ఒకడు అంటాడు, ఆ సిఎస్ఆర్ ఇచ్చిన బాప్టిజం వట్టిదే అంటాడు. దేవుని యొక్క ఆత్మ ఇనిషియేట్ చేస్తుంది. కొత్త నిబంధన కాలంలో యేసు ప్రభువును సేవ కొరకు ఏ రీతిగా ఇనిషియేషన్ చేసిందో, ఒక నూతన సృష్టిగా మార్చబడి క్రీస్తులో ఐక్యపరచబడి ఆయన మనసులోనికి చేర్చబడి ఆయన మనసు మనలోనికి చేర్చబడి దేవుని బిడ్డలుగా, దేవుని కుమార్తెలుగా, దేవుని శిష్యులుగా పిలవబడుతున్న మన జీవితంలో ది హోలీ స్పిరిట్ ఇస్ ముద్రించి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, 13వ వచనం. ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, 13వ వచనం. అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడుతుంది. ముద్రింపబడ్డారు మీరు వాగ్దానం చేయబడిన ఆత్మ ద్వారా. The baptism is a sign that you have been anointed by the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క కృపావరము మనకు కలిగి చేయబడుతుంది. దేవుని బిడ్డలారా, మన పాపములు కడిగి వేయబడి ఒక నూతన స్వభావంలోకి మార్చబడి ముద్రించబడి ఆయన కుమారులుగా, కుమార్తెలుగా, ఆయన శిష్యులుగా మనం చేర్చబడుతున్నాం. యేసుక్రీస్తు యందు ఒక నూతన స్వభావం, ఒక నూతన జీవితంలోనికి మనం ప్రవేశిస్తాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం చూడండి. రోమా 6:3 వచనం నేను చదువుతాను. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరం ఆయన మరణములోనికి బాప్తిసం పొందితేనే మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమలో క్రీస్తు మృతులలో ఎలాగో లేపబడో అలాగనే మనము నూతన జీవమై పొందిన వారమై నడుచుకుంటున్నట్లు మనం బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకు ఆయనతో కూడా ప్రాతి పెట్టబడితిమి. దిస్ ఈస్ ద బేసిస్. క్రీస్తు యేసులో బాప్తిసం పొందిన మనం అందరము ఆయన మరణంలోని కూడా, ఈరోజు అంశం అదే కదా, పాలు పొంది. when you are dipped into the water, it is equivalent to being partakers of the death of Jesus Christ. యేసు ప్రభు సిలువలో చేసిన కార్యం ఏంటంటే ఆయన మన పాపం నిమిత్తమునకు, పాపములకు శాపముగా ఇవ్వబడిన మరణమును జయించుటకు ఆ నీళ్ళలో మునిగి రీతిగా ఆ సిలువ కార్యంలో మునిగి పునరుత్థానంలో సమాధిలో తిరిగి లేచి జీవం కలిగిన నూతన స్వభావంలోనికి వచ్చి, మంచిగా వినండి, పాత శరీరంలో శిలువపై మరణి నుంచి తండ్రి వీరేం చేస్తున్నారు, వీరేం క్షమించమని వారిని క్షమించి ఒక నూతనటువంటి జీవిత విధానాలు కలుగు చేయటం 3 దినములు సమాధిలో ఉండి తిరిగి లేచినాడు. పాపము మరణములకు పాపం యొక్క జీవితం మరణం కనుక మరణాన్ని మృంగి, మరణం యొక్క శాపమును మృంగి పాపం యొక్క శక్తిని, పాపం యొక్క స్వభావాన్ని శిలువపై చంపి, అలా చక్కగా మాట్లాడు. మీరు క్రీస్తు యేసులోకి బాప్తిసం పొందిన అందరం మనం ఆయన మరణంలోనికి బాప్తిసం పొందినట్టు కదా.
ఆయన ఏ రీతిగా మరణంలో తిరిగి లేచిన తర్వాత ఏం జరిగిందండి? రూపాంతర అనుభవం జరిగింది. శరీరం లేదు సుమి, క్రీస్తు ఉన్నాడు, యేసు క్రీస్తు ఉన్నాడు, నజరేయుడైన యేసు ఉన్నాడు, అభిషక్తుడు ఉన్నాడు, ఆత్మపూర్ణుడై ఉన్నాడు. రూపాంతర అనుభవంలో ఆత్మ శరీరంలోనికి వచ్చాడు. ఈ ఆత్మ స్వరూపంలోనికి వచ్చి ఆత్మ శరీరి అయి తండ్రి వద్దకు దక్కి వెళ్ళుట తను తాను ఆత్మస్వరూపంలోకి మార్చుకొని ఉన్నాడు. పునరుత్థాన అనుభవంలో ఈ శిలువ కార్యక్రమం పునరుత్థానం అంటే ఆత్మస్వరూపంలోనికి సమరూపంగా మార్చబడి దేవుని సహవాసం చేర్చబడే మహోన్నతమైన కృప. బీయింగ్ డెడ్ టు ద సిన్, బీయింగ్ బోర్న్ ఇంటు న్యూ realm, ది స్పిరిచువల్ బాడీ. ఎందుకు ఆధ్యాత్మిక శరీరం వచ్చిందంటే ప్రభు ఆత్మస్వరూపిగా ఉన్నాడు కనుక ప్రభుతో కూడా మనం ఆత్మస్వరూపికి మార్చబడడానికే ఈ బాప్తిస్మం కార్యక్రమం. If you are not transformed into spiritual body, you can never enter into the king. దేవుని యొక్క రాజ్యంలోని పరలోకానికి వెళ్ళలేవు. అందుకే పాపక్షమాపణ. అందుకే చెప్తాను ఎప్పుడు నేను, క్రైస్తవ విశ్వాసంలో 3 ప్రాముఖ్యమైనటువంటి ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఒకటి పాపక్షమాపణ, రెండవది శరీర పునరుత్థానం, మూడవది నిత్య జీవం. నిత్య జీవం అంటే ప్రభుతో కలిసి ఉండడం. శరీర పునరుత్థానం అంటే కనురెప్పపాటులో ఆత్మశరీరంగా మార్చబడి, కనురెప్పపాటులో ఆత్మశరీరంగా మార్చబడి, పాప క్షమాపణ ద్వారా శుద్ధీకరించబడి, బాప్తిసం వల్ల బాహ్యంగా గుర్తు ఏంటంటే నువ్వు పాపం వల్ల చనిపోయి క్రీస్తు శిలువపై పాపంపై జయించాడు. ఆ రీతిగా నువ్వు కూడా శిలువపై పాప నిమిత్తం చనిపోయిన విధానంలో ఒక నూతన స్వరూపంలోకి లేపబడినప్పుడు శరీర పునరుత్థానంలో పరిశుద్ధంగా చేర్చబడతావు కనుక ఆత్మస్వరూపంలోకి చేర్చబడి ప్రభుతో కూడా కృపానికి ఇవ్వబడుతుంది. Therefore, you have been transformed into the spiritual realm and you shall be with God in eternal life. దేవునిలారా, మనము ఎప్పుడైతే ఈ రీతిగా మార్చబడి ఈ బాప్తిసం ద్వారా దేవుని పిల్లలుగా పిలువబడతాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. 3వ అధ్యాయం 26, 29 వచనాలు. గలతీ 3వ అధ్యాయం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. యేసుక్రీస్తు విశ్వాసం వలన మీరందరూ దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో సైన్ ఆఫ్ బేరింగ్ క్రైస్ట్ ఇన్ అవర్ లైఫ్స్. చెప్పండి. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని దాసుడని స్వతంత్రుడని లేదు, ఎవరికి వ్యత్యాసం లేదండి. ఎవరు విశ్వసిస్తే వారికి. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. You are united together in the body of Christ by the virtue of the baptism. క్రీస్తు అని గ్రీకు లేడు, రోమిడని లేడు, మాలోడని లేడు, మాదిగోడని లేడు, బ్రాహ్మణుడు లేడు, రెడ్డి లేదు, కులం లేదు, కాపు లేదు, ఎవరు అందరూ కూడా ఏక శరీరంగా చేర్చబడి ఉన్నారు. ఏకమత్వంలో తీసుకొచ్చారు. అందుకే హోలీ కమ్యూనిటీకి వచ్చినప్పుడు ఏం చేస్తాం? ఇక్కడ రాజు లేదు, రాణి లేదు, అందరూ మోకాలు ఉండాల్సిందే. You have been brought into the one realm where your mind, your heart, నీ దర్పం, నీ గర్వం, నీ ధనం అంతకే పక్కనే. You have to come to God with one mind and one heart, with oneness. There is no status. There is no status at the feet of the Lord. The baptism takes away any differences between the human lives and the natures and the caste and the creed. కుల మత భేదాలన్నీ దాటి మనం ప్రభువులో ఐక్యపరిచేదే ఈ బాప్తిస్మం అని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. అవును దేవుని బిడ్డలారా, క్రీస్తు యేసు బాప్తిస్మం పొందిన మనము మరణం అనగా పాపం యొక్క జీతం మరణ నిమిత్తమై ఆయన మరణించి తిరిగి లేచిన మహోన్నతమైన జీవితం అని మీరు జ్ఞాపకం చేస్తుంటున్నాను. నిజమే. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, గలతీ 2, I think we have read it. 20వ వచనం చూడండి. నేను క్రీస్తుతో కూడా సిలువవేయబడి ఉన్నాను. నేను క్రీస్తుతో కూడా సిలువవేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను. ఇకను నేను జీవించువాడను నేను కాను. క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. Baptism is a sign of Jesus living in us. క్రీస్తు మనలో జీవించిన క్రీస్తు. హల్లెలూయా. అలా ఏమనుకుంటామంటే తెల్ల బట్టలు వేసుకొని మన పిల్లలను తీసుకుపోయి, అది కూడా చెప్తాను, వేసుకొని పోయి మనం మునగగానే అన్ని అయిపోయింది. కాదు సుమి, నువ్వు కొత్తలానికి వచ్చావు. ఏందో తెలుసా? ఇన్ని రోజులు ఎవరున్నారో తెలియదు కానీ బాప్తిసంలో ఎవరు వచ్చారు నీలోనికి? జీసస్, యేసు వచ్చాడు. You have to be very careful. You are not alone. You are not alone. Jesus is in you.
Jesus is going to live with you. ఎఫెసీ 4:22 ఎఫెసీ 4:22 కానీ యేసుక్రీస్తు విశ్వాసం మూలంగా కానీ వాగ్దానం విశ్వసించు వారి అందరికీ అనుగ్రహించబడినట్లు లేఖనములో అందరినీ పాపములో బంధించును. అనగా పాపం అందరినీ బంధించి ఉంది. ఎప్పుడైతే యేసు వస్తాడో మనలోనికి, ఆ వచ్చినప్పుడు నీ హృదయం పాప బంధకం నుంచి విడుదల కలగ చేసి, యేసు సాతానును జయించి నీ హృదయం అనే కోటలోనికి ఆయన ప్రవేశించి దాన్ని స్వతంత్రించుకొని తన స్వాధీనంలో ఉంచుకొని బాప్తిస్మలో నీ హృదయం దేవుని నిజవాస స్థలముగా మార్చబడి ఉన్నది. ఆ బాప్తిస్మం మందు ప్రభు చేస్తున్న వాగ్దానం ఏందో తెలుసా? ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. హల్లెలూయా. In every baptism, when you do the baptism in the church, when you initiate the name of the Father, Son and the Holy Spirit, పరిశుద్ధాత్మ అనే తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరు ఇయ్యబడుతున్నప్పుడు పరలోక ద్వారం తెరవబడి ఆయన నీ హృదయం స్వతంత్రించుకొని జయించి నీలోనికి వచ్చి ఆయన ఇచ్చే మహా గొప్ప సాక్ష్యం ఏంటంటే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను. నీ జీవించిన సాక్ష్యం దేవుడిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఆర్ యు లివింగ్ into the reality of the witness that Jesus is giving you? Yes. పరలోకముందు పరిశుద్ధాత్మ దిగి వచ్చి చేసినటువంటి ఆ గొప్ప మహా గొప్ప సాక్ష్యం యేసు జీవించాడు. నీ జీవితంలో దేవుడు కలుగు చేస్తున్నటువంటి ఆ గొప్ప సాక్ష్యాన్ని నువ్వు జీవిస్తున్నావా? ప్రతి ఒక్కరి మీద సాక్ష్యం ఇస్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు బాప్తిస్మం తీసుకుని వెళ్తావో ప్రభు ఈ గొప్ప కార్యాన్ని, ఈ మాటను మనకు జ్ఞాపకం చేస్తుంటాడంటే ఇట్ ఈస్ ఎ కంప్లీట్ వన్నెస్ ఇన్ అవర్ లైఫ్స్. పరిపూర్ణమైన ఐక్యతలోకి తీసుకుని వచ్చి ఒక నూతన స్వభావాన్ని కలిగేసి మన హృదయంలోనికి వచ్చి మన హృదయంలో ఆయన తన రాజ్యాన్ని ఏర్పరచుకొని ఆయన యొక్క నీ హృదయంలో దేవుని ఆలయములుగా మార్చి ఉన్నాడు. ఇట్ ఈస్ డైయింగ్ ఫర్ ద సిన్ అండ్ బీయింగ్ బోర్న్ అగైన్ యాజ్ అ రిజరెక్టెడ్ క్రైస్ట్. ఇంకొక విషయం నేను మీకు చెప్తాను ఏంటంటే, ఈ బాప్తిస్మం అనేది ఏంటిదంటే మనం అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ అన్నాం కదా, ఇట్స్ స్పిరిచువల్ జర్నీ బిగిన్స్. ఇప్పుడు ఎవరున్నా నీలో క్రీస్తు ఉన్నాడు. ఎవరు నామం ధరించావు? క్రీస్తు నామం ధరించావు. నువ్వు దేవుని ఎవరు పిల్లవు? క్రీస్తు కుమార్తెగా చేర్చబడ్డావు. Now it's a journey of spiritual journey. With the union of Christ, క్రీస్తు ఐక్యపడడం ఒక నూతన జీవిత విధానం అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇంకొక విషయం ఏంటి? ఒకటి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించకపోతే పరలోక రాజ్యములకు నీకోదేమి చెప్పాలి. మన నీటి మూలంగా అంటే ఏంటి? మన ఆత్మ మూలంగా ఏంటిది? ఇప్పుడు ఎక్కడ క్రీస్తు ఎక్కడ ఉన్నాడు? బాప్తిస్మంలో ఎక్కడికి వచ్చాడు? మన హృదయంలోకి వచ్చాడు. మన హృదయంలో ఏ రీతిగా ఉన్నాడు? ఆత్మస్వరూపిగా ఉన్నాడు. సర్వంతర్యామిగా వచ్చాడు పునరుత్థానం ద్వారా. పాపం నిమిత్తమై చనిపోయిన నీవు క్రీస్తును ధరించి ఉన్నావు కనుక, నీలో క్రీస్తు ఉన్నాడు కనుక, ఆయన క్రీస్తు ఏ రీతిగా ఉన్నాడు? ఆత్మస్వరూపిగా ఉన్నాడు కనుక పునరుత్థానం వలన నీ హృదయంలోకి వచ్చి ఐక్యపరచబడి నీతో సహజీవనం చేస్తున్నాడు. నీటి మూలం వలన తల్లి గర్భం నుంచి పుట్టాల్సిందే. అయ్యా నేను తల్లి గర్భంలో ఎట్లా పోతున్నాడు? నువ్వు పోలేవు. కానీ తల్లి గర్భంలో పుట్టిన నేను నీలోనికి వచ్చాను కనుక నువ్వు నూతనంగా జన్మించాలి. నూతనంగా జన్మించాలి అంటే ఆత్మ నీలోనికి చేర్చబడాలి. ఆత్మ అంటే ఏ రీతిగా చేర్చబడుతుంది? దేవుని యొక్క ఆత్మ ఎక్కడ ఉందో అక్కడ క్రీస్తు ఉన్నాడు. దేవుడారా, ఆత్మస్వరూపైన నీ క్రీస్తు నీలోనికి వస్తాడు. ఎక్కడ క్రీస్తు పరిశుద్ధాత్మ ఉందో అక్కడ దేవుని వాక్యం, ఎక్కడ దేవుని వాక్యం ఉందో అక్కడ పరిశుద్ధాత్మ, ఎక్కడ పరిశుద్ధాత్మ ఉందో అక్కడ క్రీస్తు ఉన్నాడు. కనుక పరిశుద్ధాత్మ అనే కృపావరం వలన నీవు నూతన జన్మగా పొందినప్పుడు ఆత్మ బాప్తిస్మం చేర్చబడతావు కనుక ఆ బాప్తిస్మం అనగా క్రీస్తు నీలోనికి చేర్చబడి ఉన్నాడు, సజీవుడై ఉన్నాడు. నీటి మూలంగా ఆత్మ మూలంగా అనగా శుద్ధి చేయబడి తల్లి గర్భంలో నుంచి బయటకు తీసుకుని వచ్చి రాబడి దేవుని వాక్యములో కడగబడి వాక్యం ద్వారా క్రీస్తులోని బాప్తిస్మం పొందిన నీవు ఒక నూతన స్వరూపంగా నూతన సృష్టిగా మార్చబడి ఉన్నామని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. Therefore, child baptism అనేది కూడా ఒక ప్రాబ్లం. వాట్ ఈస్ దిస్ చైల్డ్ బ్యాప్టిజం? ఈ చిన్నపిల్లల బాప్టిజం గురించి చాలా సార్లు మనకు అక్కడక్కడ వినబడుతూనే ఉంటాయి. I'll tell you what is the child baptism. Child baptism is CSI Church అనేది it is also accepting child baptism, sprinkling baptism and also immersion baptism. అయ్యా ముంచుట్లో ఏం లేదు, స్ప్రింక్లింగ్ లో ఏం లేదు. Everything is the name of the Father,
ఆఫ్ ద సన్ అండ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఓన్లీ. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మైన దేవుని యొక్క ఇనిషియేషన్లో సమస్తం ఉంది. చైల్డ్ బ్యాప్టిజంలో రహస్యం ఏంటిదంటే, చిన్న పిల్లవానికి బాప్తిజం ఇవ్వడం ద్వారా యు ఆర్ మేకింగ్ ద చైల్డ్ టు బి ద చైల్డ్ ఆఫ్ ద కవెనెంట్. నెంబర్ 1, నిబంధనలో ఉన్నటువంటి వాడు. యు ఆర్ మేకింగ్ ద చైల్డ్ టు బి ఇన్ ద కవెనెంట్ ఆఫ్ గాడ్. దేవునితో చేసిన నిబంధనలో ఉంచుతున్నాం ఆయన. ఏంటంటే నిబంధన? నేను నీ కుమారుడు, నేను మీ దేవుడు, మీరు నా కుమారుడు కుమార్తెను. మీ పితరులు చేసిన నిబంధన నాకు కొత్త నిబంధన చేయబోతున్నానే. ఆ నిబంధన ప్రకారం ఎవడు కూడా ప్రభుని తెలుసుకున్నాడు అని అనుకోడు. దే విల్ కమ్ టు నో ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. కొండకు మీద చూద్దాం రండి, అక్కడ పోయి ప్రార్థన చేద్దామని అనరండి. కొత్త నిబంధనలో ఆయన మన హృదయంలోనికి వచ్చి ఉన్నాడు కనుక ఈ నిబంధన ఆ హృదయ సంబంధమైన చేర్చబడి, దేవుని యొక్క నిబంధనలకు చేర్చబడి ఆయన దేవునికి సంబంధించిన వాడిగా పిలువబడుతున్నాడు. రెండవది, ఇట్ ఇస్ నాథింగ్ బట్ దేవుడు మానవునికి కలుగ చేసిన రక్షణను ఆ బిడ్డకు ఈ బాప్తిజం ద్వారా కలుగ చేయడం యొక్క విశ్వాస పాత్రం అది. బై ద వర్చ్యూ ఆఫ్ దిస్ బాప్టిజం, చైల్డ్ బాప్టిజం, ఆయన నిబంధనలకు చేర్చబడి దేవుడు మానవును కలుగ చేసినటువంటి ఆ రక్షణ కార్యాన్ని ఆ బిడ్డకు సంభవింపులాగా సంఘ విశ్వాసం ద్వారా, కుటుంబ విశ్వాసం ద్వారా మనం ముందుకు సాగుతూ ఉన్నాం. విశ్వాసం 3 విధానాలు. కొద్దిగా ఎక్కువైతుంది ప్రసంగంగా. ఐ వాంట్ టు కంప్లీట్ దిస్. విశ్వాసం 3 విధానాలు. ఒకటి వ్యక్తిగతమైన విశ్వాసం, రెండవది కుటుంబపరమైన విశ్వాసం, మూడవది సంఘపరమైన విశ్వాసం. ఎప్పుడైతే ఈ బిడ్డను తీసుకొచ్చి మనం బాప్తిజం ఇస్తున్నామో వ్యక్తిగతమైన విశ్వాసం చిన్నవాడికి ఏం లేదు కనుక సంఘపరమైన విశ్వాసంతో దేవుడు మాకు సహాయుడై ఉండగా ఈ బిడ్డ క్రీస్తు ప్రేమను పెంచబడుటకు మేము మా వంతు సహాయం చేయదమని ఒప్పుకొనుచున్నాము అంటాడు అక్కడ. కుటుంబం విశ్వసించింది కనుక నా కుమారుడు జన్మించినాడు, కుమార్తె జన్మించింది కనుక ఈయన నిబంధనలోనికి తీసుకుని రాబడి దేవుని రక్షణను పొందుటకు, దేవుడు మానవునికి కలగజేసిన రక్షణ కార్యం అనగా మరణ పునరుత్థాన ఆరోహణము, ప్రభు తిరిగి రానై ఉన్నాడు కనుక పుట్టినది మొదలుకొని నిబంధన పిల్లగా, నిబంధన కుమారుడుగా, కుమార్తెగా యేసు రక్షణను పొందుటకు నిదర్శనగా పాపము నిమిత్తమై చనిపోయి పునరుత్థానం చేస్తూ సహా లేపబడతాడన్న గొప్ప నిరీక్షణకు సూచనగా ఆయన బాప్తిజం తీసుకురావడానికి పిల్లలు మనం తీసుకుని వస్తుంటున్నాం. ఆ రోజున ఆ బిడ్డకు అపోస్తల కార్యములు 15వ అధ్యాయం 15వ వచనం చూడండి. అపోస్తల కార్యములు 15వ అధ్యాయం 15వ వచనం. 15వ అధ్యాయం 15వ వచనం. ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడినవి ఎట్లనగా, ఆ తరువాత నేను తిరిగి వచ్చేదను, మనుషులలో కడమవారును నా నామము ఎవరికి పెట్టబడినదో ఆ సమస్తమైనకు ప్రభువును వెతుకున్నట్లు పడిపోయిన దావీదు కూడా తిరిగి కట్టదను. ఎవరికైతే నా నామం పెట్టబడుతుందో, we are being given the name baptism లో పేరు ఎందుకు పెడతామో తెలుసా? ప్రభు వస్తాడు, ఆయన నామం ధరించిన వారిని తిరిగి కడతాడన్న గొప్ప నిరీక్షణ. That's why we give the name in the baptism. దేవుని బిడ్డలారా, అలా తప్ప కాదండి. ఏదో వచ్చినాం, తెల్ల బట్టలు వేసుకొని ఫంక్షన్ చేసుకొని బిడ్డకు బాప్తిజం ఇచ్చిన వారికి ఏం తెలియదు, మనం దావత్ చేసుకుంటుంటాం. దీనిలో ఉన్న సత్యం ఏందో తెలుసా? ఎందుకు ఆ సంతోషం అంటే తెలుసా? మనం ఆ బిడ్డను నిబంధనలోకి తీసుకుని వెళ్ళి ఉన్నాము. ఆ బిడ్డకు మనము దేవుని కృప, రక్షణార్థమైనటువంటి ఆ కృపను ఆ బిడ్డ కలుగు చేయటకు కుటుంబ వ్యక్తిగత విశ్వాసం, కుటుంబ సంఘ విశ్వాసంతో ఆ బిడ్డను తీసుకుని వచ్చాము. ఆ పేరు పెట్టడం వలన అంత్య దినమందు ప్రభు వచ్చినప్పుడు తన కృపను కలుగు చేస్తాడన్న గొప్ప నిరీక్షణ. ఆయన నామం ధరించిన వారిని వట్టిగా కాదండి. సామ్యూయేలు అని పేరు పెడితే సామ్యూయేలా ఉన్నాడు వీడు. సాలొమోను అని పేరు పెడితే సాలొమోను అజ్ఞానిగా ఉంటాడు. ఇట్స్ నాట్ దట్ వన్. మన ఆశ ఏంటంటే ఆ పేరు పెట్టడం వల్ల ఆయన గొప్పతనాన్ని మనం ఔన్నత్యంలో తీసుకుంటున్నాం. కానీ దేవుడు అంత్యదినంలో వచ్చినప్పుడు ఆయనను జ్ఞాపకంగా ఆయన కొరకు పోరాడుతుంది. ఎందుకంటే నా నామమును ధరించి ఉన్నావు. When you bear my name, I am within you. That is the sign. And I shall take care of you. I shall fight for you. I will wage war for you because నా నామము ధరించి ఉన్నారు మీరు. What a wonderful thing. What a wonderful thing. దేవుని బిడ్డలారా, 1 కొరింథీ చిన్న పిల్లల బాప్తిజంలో అక్కడ అంటే ఉంటాడు స్టెఫెన్ వారు కుటుంబం అంతయు బాప్తిజం పొందుతుంది కదండి. చూడండి 1 కొరింథీ 1వ అధ్యాయం 16వ వచనం. ఎవరు పొందారు?
శబనీటి వారికి బాప్తిసం ఇచ్చి తిని స్టెఫెన్ వారికి బాప్తిస్వం ఇచ్చి తిని. ఎందుకంటే ఇది బైబిల్ ప్రకారం కాదండి. బైబిల్ ఎక్కడ లేదు. స్టెఫెన్ ఇంటి వారికి అందరికి బాప్తిజం ఇచ్చాడండి. ఇంటిల్లి 10 బాప్తిజం తీసుకుని చిన్నపిల్లలు కూడా ఉన్నారు, అందులో పెద్దోళ్ళు ఉన్నారు, ముసలోళ్ళు కూడా ఉన్నారు. దెర్ ఈస్ నో బార్ ఫర్ ద టేకింగ్ బాప్టిజం. కుటుంబ విశ్వాసంతో, వ్యక్తిగతమైన విశ్వాసంతో అడల్ట్ బాప్టిజం, సంఘ విశ్వాసంతో చైల్డ్ బాప్టిజంలో ప్రతి ఒక్కటి కూడా దేవుల్లోనికి చేర్చబడి దేవుల్లో ఒక నూతన సృష్టిగా చేర్చబడడం అనేది జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, ఈ నీటి బాప్తిస్మం ఒక ప్రతిరూపమే ఆత్మీయ బాప్తిస్మం. దిస్ బాప్టిజం ఈస్ నథింగ్ బట్ ద బాప్టిజం ఆఫ్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ యొక్క బాప్తిజం. పెంతెకోస్తు దినమందు 3000 మంది ప్రభు యొద్దకు వచ్చినప్పుడు అది ఆత్మీయ బాప్తిస్మం. వారు వాక్యం వింటున్నారు, వాక్యం బోధిస్తుండగా, మేము కనినదాన్ని వినదాన్ని అనుభవించదాన్ని మీకు బోధిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ రెండంచులు గల ఆ 2 నాలుకల వలె దిగి వచ్చి as the tongues, పరిశుద్ధాత్మ అగ్ని వలె దిగి వచ్చి భయంకరమైన శబ్దంతో వారిని ఆవరించినప్పుడు వారు ఆత్మను పొందిన వారైనారు. నానా రకమైన భాషలతో మాట్లాడుతున్నారు. ప్రవచించే కృపావరం ఇవ్వబడుతుంది. వాక్యానుసారమైన జ్ఞానం కలిగి చేయబడుతుంది. స్వస్థపరచు కృపావరం ఇవ్వబడుతుంది. దేవుని బిడ్డలారా, ఆ కృపావరములన్నీ పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మములో కలుగుతుంది. రాబోయే దినాలలో మెడిటేషన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ది ఫీలింగ్ ఆఫ్ ద లార్డ్ అండ్ ద బాప్టిజం ఆఫ్ ది క్రైస్ట్ అనేది కూడా మన వంశంలో మాట్లాడబోతున్నాం. పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నాం. ఈ బాప్తిస్మము అంతరంగంలో జరుగుతున్న దేవుని కార్యములకు బాహ్యమైన గుర్తు మాత్రమే. దిస్ ఈస్ బేరింగ్ క్రైస్ట్ ఇన్ హిస్ నేమ్ ఫర్ ది విట్నెస్ ఆఫ్ ది వరల్డ్. దేవుని యొక్క రక్షణ పొంది ఉన్నారని, దేవుని రక్షణ కలిగి ఉన్నదానికి సాక్ష్యంగా ఇవ్వబడుతున్న దేవుని పరిశుద్ధాత్మ కృపావరం. బాప్టిజం ఇస్ an outward expression of inward conversion. దేవుడి తరపున మనం దయచేయను గాక. ఆమేన్. ఆమేన్. సంగయ్య గారు